ఈ నెల 19న రెండేళ్ల పాలనలో జిల్లా స్థాయి సమావేశం నిర్వహిస్తున్నామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు అన్నారు. మూడవ బుధవారం సందర్భంగా అనంతపురం అర్బన్ టీడీపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ రెండేళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు 45 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు చేస్తున్నట్లు చెప్పారు. రెండేళ్లలో 25 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలు వచ్చాయని, పుట్టపర్తిలో యుద్ధ విమానాలు తయారు చేసే పరిశ్రమ వచ్చిందన్నారు. 1,00,000 కోట్లతో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారని, ఇది జిల్లాకే గర్వ కారణమన్నారు. మరోవైపు జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు మాట్లాడుతూ 19వ తేదీన జరగనున్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మా తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, అలాగే తొలిసారిగా జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మా యువ నాయకులు, భవిష్యత్ నాయకులు, కాబోయే రథసారథి నారా లోకేష్ గారి సూచనల మేరకు ప్రతి బుధవారం క్యాలెండర్ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి మా జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ సూచించడం జరిగింది. దానిలో భాగంగా మొదటి బుధవారం మా అర్బన్ నియోజకవర్గంలో యూనిట్ల ఆధ్వర్యంలో క్యాడర్ సమావేశం నిర్ణయించడం జరిగింది. అలాగే రెండవ బుధవారం మా టౌన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో, అలాగే మా క్లస్టర్లు, అలాగే యూనిట్లు క్లస్టర్ వైజ్ మీటింగులు నిర్వహించడం, అక్కడ గ్రౌండ్ రియాలిటీస్ అంటే అక్కడ సమస్యలు అయితే ఏమి, అలాగే క్యాడర్ సమస్యలు అయితే ఏమి, ఇవన్నీ తీసుకొని రావడం. ఈరోజు మూడవ బుధవారం ఎమ్మెల్యే గారి అధ్యక్షతన ఎమ్మెల్యే గారి ఆఫీసులో ఈ కార్యక్రమం క్లస్టర్లతోనూ, అలాగే ఏఎంసీ చైర్మన్లు, అలాగే రాష్ట్ర కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర డైరెక్టర్లు, వీళ్ళందరితోనూ ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బుధవారం సమావేశంలో గత 2 వారాల్లో యూనిట్లో అయితేమి, అలాగే క్లస్టర్ సమావేశాల్లో అయితేమి ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ ఈరోజు క్యాడర్ సమస్యలు అయితేమి, అలాగే అక్కడ లోకల్గా ఉండే ప్రాబ్లమ్స్ అంటే డ్రైన్లు కానీ, లేకపోతే అక్కడ మౌలిక సదుపాయాలు కానీ, ఇలాంటివన్నీ ఈరోజు ఎమ్మెల్యే ఆఫీస్ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. వీటికి అన్నిటికీ తీర్మానాలు చేసి ఈరోజు మా జాతీయ పార్టీకి పంపించడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా గత 2 సంవత్సరాలలో మా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము ప్రజలకు ఏం చేశామనేది ఈరోజు కార్యక్రమంలో చర్చించడం జరిగింది. దాన్ని ప్రజలకు తీసుకెళ్లే విధంగా వచ్చే 45 రోజులు అంటే 25వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు దాదాపు 45 రోజులు మేము కార్యక్రమం మా యువ నాయకుడు నారా లోకేష్ గారు సూచనల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 45 రోజుల్లో మేము ఈ 2 ఏళ్లలో చేసిన డెవలప్మెంట్ కార్యక్రమాలు, పెన్షన్స్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచడం అయితేమి, అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు చేయడం అయితేమి, అలాగే 15 బెడ్డెడ్ మీద ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం అయిందైతే మీ దేశంలో ఎక్కడ లేనంత విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్స్ ఇస్తూ ఉంది. ఇవే కాకుండా డిఐసి ద్వారా 16,347 ఉద్యోగాలు ఫిల్అప్ చేసిన ఘనత మా యువ నాయకుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిది. ఇవే కాకుండా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు. ఈ 2 ఏళ్ల కాలంలోనే దాదాపు 25 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 20 లక్షలకు పైగా ఉద్యోగాలు రూపకల్పన చేసిన ఘనత మా యువ నాయకుడు నారా లోకేష్ గారిది, అలాగే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పేసి తెలియజేస్తూ, మరొకసారి మీరు చూశారు, ఓన్లీ అనంతపురం జిల్లా తీసుకుంటే మన పుట్టపర్తి నియోజకవర్గంలో 1,00,000 కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చారు. డిఫెన్స్ ఇండస్ట్రీస్ దేశాన రక్షణ రంగంలో 5th జనరేషన్ జెట్ ఫైటర్ మన పుట్టపర్తిలో తయారవుతుందంటే అది నిజంగా మన జిల్లాకే, ఉమ్మడి జిల్లాకే గర్వకారణం అని చెప్పేసి
తెలియజేసుకుంటూ అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసాం ఈ 2 నెలల్లో. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఈ 45 రోజులు రూపకల్పన చేస్తూ, అలాగే ఎస్ఐఆర్ మీద కానీ సర్ మీద కానీ డిస్కషన్ జరిగింది. సర్ ఎలా చేయాలి, ఎలా బిఎల్ఏలు ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలో బిఎల్ఓలతో ఇవన్నీ చర్చించడం జరిగింది. అలాగే ఎల్లుండి 19వ తేదీ ఈ 2 ఏళ్ల కాలంలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు తెలియజెప్పే విధంగా ఒక భారీ కార్యక్రమం 10,000 మందికి పైగా ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జిల్లా వ్యాప్త మీటింగ్ జరుగుతూ ఉంది. అన్ని కాన్స్టిట్యున్సీల మీటింగు ఇక్కడ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెట్టుకొని దానికి గౌరవ ఇన్ఛార్జి మంత్రి టీజీ భరత్ గారు, అలాగే మన జిల్లా ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారు, అలాగే మన పార్లమెంట్ అధ్యక్షుడు పూల నాగరాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దాదాపు 10,000 మందికి పైగా ఈ 10,000 మందికి పైగా సేకరించి ఈ కార్యక్రమాన్ని అందరు ఎమ్మెల్యేలు కలిపి సక్సెస్ చేసే విధంగా కృషి చేస్తున్నామని తెలియజేస్తూ, మరొకసారి మా కార్యకర్తలకి, మా నాయకులకి అందరికీ ఎల్లుండి 19వ తేదీ జరిగే కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ అన్న.